చాలా వర్కౌట్ బాగుంది. చాలా వెంకటేష్ జిమ్ లో కలుద్దాం. మరోసారి చెప్పు. జిమ్ లో కలుద్దాం. ఓకే, డన్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ వెంకటేష్. అందరిలానే నేను కూడా 9 to 6 జాబ్ చేస్తాను మీలాగే. సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, వర్కౌట్ చేయడానికి బయలుదేరాను. నేను ఇంకా జేక్, ఇంకా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు, కిరణ్ ఇంకా ప్రకాష్. సింపుల్, అందరిలానే నేను కూడా జాబ్ చేస్తూ వర్కౌట్ చేస్తాను. ఒక కాంపిటీషన్ ఉండే, చిన్నప్పటి కోరిక ఉండే, అది కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చేయబోయే వర్కౌట్, ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు నార్మల్గా బేసిక్ వర్కౌట్స్ ఉంటాయి, అది కూడా మనం చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి. వెళ్దామా జిమ్కి? జిమ్ లో కలుద్దాం. ఏంటి? జిమ్ లో కలుద్దాం. మరోసారి చెప్పు. జిమ్ లో కలుద్దాం. ఓకే, డన్. అండ్ మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, లైక్ ఎలాగంటే నాకు కష్టపడే టైం లేదు, నేను 9 to 6 జాబ్ చేస్తానంటే, నేను కూడా జాబ్కి వెళ్తాను, నాకు కూడా కష్టం అనిపిస్తుంది సమ్ టైం. బట్ నేను వర్కౌట్ కోసం కంపల్సరీగా ఒక గంటనైతే ఈవినింగ్ కేటాయిస్తాను, ఎంత ఆబ్స్టాకల్స్ ఉన్నా ఏమున్నా కానీ. అండ్ మీరు ఒక 1-2 months చేసి చూడండి, మీలో చేంజ్ వస్తుంది, మీకే అలవాటు అయిపోతుంది. బట్ నేను చాలా ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాను. సమ్ టైమ్స్ కొన్ని ఆబ్స్టాకల్స్ వచ్చినప్పుడు కూడా నేను బ్యాక్ అయిపోయినా, 1 day అలాగా చేయలేకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ చేస్తాను. మార్నింగ్ చేస్తాను వర్కౌట్, అండ్ ఈవినింగ్ కూడా వర్కౌట్ చేస్తాను కంపల్సరీగా. మీరు 2 పూటలు చేయమని నేను అనట్లేదు, మీరు ఒక పూట చేసిన చాలు. ఈవినింగ్ 1 hour టైం తీసుకుని, ఫిట్నెస్ అంటే జిమ్ అయినా లేకపోయినా ఇంట్లో చిన్న వర్కౌట్ అయినా, వాకింగ్ అయినా, ఏదైనా చేసినా ఫిట్గా ఉంటే అది చాలు. వర్కౌట్ చేద్దాం. ఓకే, Two more ups. Bam! Flex. Side chest. Nice. Front double biceps. Yeah. Nice. Flex. వర్కౌట్ అయితే అయిపోయింది, బాగానే చేసాము. సంహో మేనేజ్ చేసాము బాగా చేయడానికి, ఎందుకంటే ఆఫీసర్ కోసం వర్క్ ఎక్కువ అయిపోయి సరిగా తినలేదు మధ్యాహ్నం. బట్ ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి నా ఓవరాల్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఫినిష్ చేస్తాను. అండ్ నీకు ఎలా అనిపించింది వర్కౌట్? బాగా చేస్తా. జేక్కి మనం వీడియోస్ చేస్తూ తెలుగు కూడా నేర్పించేద్దాము. అండ్ నేనేం పెద్ద ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, పెద్ద ఏదో చేసేది దీని మీదనే చేసేద్దామని కాదు. నా వల్ల
వర్కింగ్ పీపుల్ కొందరు మోటివేట్ అయినా అది నాకు హ్యాపీ. ఎలాగంటే మా కొలీగ్స్ కూడా మోటివేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు కూడా బాగా అనిపించి నన్ను చూసి నేను కాంపిటీషన్ అవన్నిటికి ప్రిపేర్ అయింది చూసి వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం అదంతా వాళ్ళు కూడా చేశారు. అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ చెప్పాలంటే ఫిట్గా ఉంటే చాలు. ఇంత వర్క్ చేస్తూ, ఇంత మేనేజ్ చేస్తూ ఫిట్గా ఉండి హ్యాపీగా ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. అంతే. ఇంకా యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? ఇన్ తెలుగు. చాలా వర్కౌట్ బాగుంది, చాలా వెంకటేష్ ఉంది, మస్త్ ట్రైనర్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. See you next time. Good night. And good night. Super.